నమస్కారం రాకెట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై టీడీపీ నేతల సమీక్ష. భువనచంద్ర టౌన్ హాల్లో కోలాహలంగా ప్రారంభమైన రంగస్థలి జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు. వడ్డీ చెల్లించలేదని తన భర్త పూర్ణచంద్రరావుని కిడ్నాప్ చేశారని మాధవి ఆరోపణ. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాలని కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా అధికారులు శుభ్రం చేశారు. అనంతరం అధికారులు ఉద్యోగులందరి చేత స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను జాయింట్ కలెక్టర్ చేయించారు. మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట శుభ్రతతో రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్కి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం పైన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ కంచె శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లని ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యల్ని ఓపికగా విని బాధితులకి న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని చెప్పారు. మహిళలు, బాలికలు, చిన్నారుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావేదిక ఫిర్యాదుల్ని నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి పోర్టల్లో డాక్యుమెంట్లని అప్లోడ్ చేయాలని చెప్పారు. ఫోక్సో కేసులు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేశారు. అలాగే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని అన్నారు. వేగ నియంత్రణలు, ట్రాఫిక్ సూచనలు తెలిపిన సైన్ బోర్డుని అవసరమైన చోట స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. 174 సిఆర్పిసి కేసులు, మిస్సింగ్, గంజాయి, నాటుసారాకి కట్టడికి తీసుకోవాలని చర్యలు సమీక్షించారు. ఈ నేపథ్యంలో 26 మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా కోటప్పకొండ, అమరావతి, సత్రసాల, దైద శివాలయాల వద్ద ఏర్పాటు చేయవలసిన బందోబస్తు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్షించడం జరిగింది. సమావేశంలో అదనపు ఎస్పీ జేవి
డీఎస్పీ సంతోష్, నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, గురిచాల డీఎస్పీ జగదీష్, నర్సరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, ఎస్పీ, సీఐలు బి సురేష్ బాబు, శరత్ బాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో అచ్చంపేట బ్లూబెల్స్ హైస్కూల్లో తెలుగుదేశం పార్టీ నేతలు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విధి విధానాలని నేతలు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా సమీక్షించి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014-19 గవర్నమెంట్ చూశారు, 19-24 గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 24-29 గవర్నమెంట్ మీరు చూస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, లేకపోతే మీ కమ్యూనిటీకి, టీచర్ కమ్యూనిటీకి మంచి చేస్తుంది అనేది మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలని, రేపు వచ్చేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 1వ ప్రాధాన్యత ఓటుని తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ముందు ఒకటిని అంచనా వేసి మమ్మల్ని గెలిపించాలని. నర్సరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 24వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో శుక్రవారం రాత్రి ప్రారంభించారు. సామాజిక ఆలోచనలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. గుంటూరు వారి ఇంద్రప్రస్థం, కొప్పూరు వారి పక్కింటి మొగుడు, వరికూటి శివ రచించిన వేసై లఘు నాటిక అలరించాయి. నటీనటులు తమ అభినయంతో ప్రేక్షకుల చేత కరతాళ ధ్వనులు చేయించారు. హాస్యం, సందేశాత్మకం దర్శకులు, రచయితలు నాటికల్ని ప్రదర్శించారు. బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖుల్ని రంగస్థలి కమిటీ సభ్యులు సత్కరించారు.
నేటికి 45 సంవత్సరాలు. మున్సిపల్ హై స్కూల్లో నెలకోసారి మీటింగ్ పెట్టినప్పుడు 1000 కుర్చీలు వేసిన సరిపోయేదో. మరి వాళ్ళ జనం చాలా తక్కువ పడుతున్నారు. కారణం టీవీలు, సినిమాలు, నాటకాలు ఏమో ఉన్నాయి. మరి ఇప్పుడే చూసాం ఇంద్రప్రస్థ నాటకం అనేది. ఏ రకంగా తల్లి కొడుకు ఈ రకంగా కార్యక్రమాన్ని చేయాలి అంటే సినిమాలో నెల రోజులు అలా ప్రాక్టీస్ చేయాలి. మరి వాళ్ళ మనం ఎదురుగానే మనం నాటకాలు చూస్తున్నాం. ఇందాక కాకాని పిల్లలు బుర్రకథ కూడా చూపెట్టారు. బుర్రకథ చూడక దాదాపు 50 సంవత్సరాలైంది. ఎప్పుడో రాజాగారి కోటలో 1980లో మేము చింతామణి నాటకాలు చూసేవాళ్ళం. అప్పట్లో అందరూ వస్తూ ఉంటారు. ఒక మంచి పేరు కలిగినటువంటి ఒక సంస్థ ఈ నర్సరావుపేట రంగస్థలి ద్వారా అనేక మంది కళాకారుల్ని పరిచయం చేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని మరి ఇతివృత్తంగా తీసుకొని ప్రజలకు చైతన్యవంతులు చేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మరి ప్రజలకు వివరించడానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి మరి ఈ కార్యవర్గానికి మరొకసారి కళాభివందనాలు తెలియపరుస్తూ ఇవాళ సమాజంలో సాహిత్యం పట్ల, కళారంగం పట్ల, నాటకాలు లేకపోతే పాటలు, సంగీతం పట్ల మమకారం తగ్గిపోయినందువల్ల మరి ప్రజలు అనేక రకాల మరి కోల్పోతున్నారు. ఆ కోల్పోతున్న దాన్ని మళ్ళీ పొందాలి అంటే ఖచ్చితంగా మనం సాహిత్యాన్ని, సంగీతాన్ని, నాటకాన్ని, కళల్ని ఆస్వాదించాలి, పోషించాలి. అప్పుడే సమాజం మరి దేదీప్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉందని చెప్పేసి దాన్ని నమ్మినటువంటి వాళ్ళు మరి నర్సరావుపేట రంగస్థలి కార్యవర్గం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాజీ, సుబాని గారు వీళ్ళందరూ మా మిత్రులు. వీళ్ళందరూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నన్ను ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ఈ రంగస్థలి వ్యవస్థాపక అధ్యక్షులు మా తండ్రి గారు కళ్యాణ్ రాజు గారు, వ్యవస్థాపక సెక్రటరీ కోటేశ్వర అంకుల్ ఇద్దరు ఈరోజు ఒకరి పక్కన కూర్చొని వాళ్ళని ఫోటో తీశారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 82, 86 ఆ ప్రాంతాల్లో వీళ్ళందరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. కోటయ్య గారు, ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఇలా చాలామంది నర్సరావుపేటలో ఉన్నటువంటి అనేక నాటకాలు వేసేటువంటి సంస్థలన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి టిక్కెట్ కొని నాటక చూడాలనేటువంటి పట్టుదలతోటి స్థాపించినటువంటి ఈ సంస్థ ఇది. నర్సరావుపేట పట్టణంలో రాంగ్ రూట్ ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ లోకనాథం మాట్లాడారు. రాంగ్ రూట్ లో ప్రయాణించడం ప్రమాదకరమని, ఇలా చేస్తే వాహనదారులు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడవేస్తారని హెచ్చరించారు. సురక్షితంగా ప్రయాణించేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించడం తప్పనిసరి అని, రూల్స్ ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కూడా పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఏం బాబు, ఎక్కడి నుంచి వస్తున్నావు? షాప్ దగ్గరికి ఎలా వస్తున్నావు? రాంగ్ రూట్లో వస్తున్నావు. రాంగ్ రూట్ రావచ్చా? ఏం చదువుకున్నావు? డిప్లొమా చదివావా? లైసెన్స్ ఉందా? ఏ చూపి. ఇది ఆర్సీ నాయన. లైసెన్స్ ఏది నీది? లైసెన్స్ లేదా? లైసెన్స్ లేదు, రాంగ్ రూట్లో వస్తావు. ఏదైనా జరగరాంది జరిగితే చెప్పు. రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఏదైనా జరగరాంది జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అవునా? మరి ఎలా రాంగ్ రూట్లో వస్తావు నువ్వు? అటువైపు బారికేడ్ ఓపెన్ చేసి ఉన్నాం కదా, నువ్వు అటు అవును. ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చి ఇట్లా యూటర్న్ తీసుకొని ఈ షాప్ దగ్గర రావచ్చు. ఇది అలా రాకూడదు కదా. మీ ఫైన్ ఇంపోజ్ చేస్తాం మీకు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు ఫైన్ వేస్తున్నాం మీకు.
దాచేపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అధిక వడ్డీల వ్యవహారంపై జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నడికుడి ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న చేపూరి పూర్ణచంద్రరావు గత ఆగస్టులో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు వద్ద 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. 20 రోజులకి ₹1,00,000 వడ్డీ కింద జమ చేశాడు. మిగిలిన వడ్డీ కూడా చెల్లించమని హెడ్ కానిస్టేబుల్ వేధింపులకి గురి చేయటం, దీన్ని భయపడి నర్సపేట బంధువుల ఇంట్లో పూర్ణచంద్రరావు తలదాచుకున్నాడు. వడ్డీ డబ్బు కోసం జనవరి 25న అతనితో పాటు అతని మామయ్యను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి 4 రోజుల పాటు చిత్రహింసలకి గురి చేశారు. అప్పటి నుంచి తన భర్త పూర్ణచంద్రరావు కనిపించడం లేదని మాధవి నర్సపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అసలు 3 లక్షల రూపాయలకి రోజుకి 3,000 రూపాయల వంతున దాచేపల్లి హెడ్ కానిస్టేబుల్ రామ సుబ్బారావు వడ్డీకి ఇచ్చాడని, ఈ బాకీ తీర్చలేదని తన భర్తను హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కిడ్నాప్ చేశాడని మాధవి ఆరోపించింది. న్యాయం చేసి తన భర్తని కాపాడాలని పల్నాడు ఎస్పీకి మాధవి ఆమె బంధువులు మొరపెట్టుకున్నారు. తన భర్తను కనిపించకుండా చేశారని మీడియా ఎదుట మాధవి కన్నీళ్లతో విలపించింది. బాధితురాలికి న్యాయం చేయాలని గురజాల పోలీసు అధికారికి ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. నా పేరు మాధవి అండి. నేను దాచేపల్లి నుంచి వచ్చానండి. మా వారు గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికూడి. అతను ఒక 1.5 ఇయర్ నుంచి గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారి దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. కొంచెం ఇవ్వలేకపోయాం సార్. దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తామన్నారు సార్ 3 lakhsకి. తనకి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య గారిని. దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి 1,00,000 రూపాయలు కట్టామండి ఆల్రెడీ. మొన్న జనవరి 25వ తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్లిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ చేశారండి. ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి, ఇలాగా కొట్టి బంధిస్తున్నారు మాధవి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్. బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా. అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి. నేను ఎవరు చెప్పుకోవాలో కూడా అసలు అర్థం కావట్లేదండి. అసలు సుబ్బారావు గారే కొట్టారు సార్. స్టేషన్ ఒక్కడే కొట్టారంట సార్. తీసుకెళ్ళి స్టేషన్లో సార్ గుర్తొచ్చినప్పుడల్లా తనకి 4 days ఉంచుకున్నారండి. 1 day నాకు అసలు కనిపించనివ్వలేదు మనిషిని. నాకు అసలు ఎక్కడున్నారో కూడా జాడా తెలియనివ్వలేదండి. నేను డైలీ ఒక 2 days వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చి మీ వారు స్టేషన్లో లేరు, మీరే తీసుకొచ్చారంట కదా అని అన్నారండి. అదేందండి మీరు అట్లా అంటున్నారు సార్, మీరు అసలు అట్లా అంటాం భావ్యం కాలేదు సార్. అసలు నాకేం తెలుసు సార్, మీరు కస్టడీలో ఉంచుకొని మీరు ఇది చేసి అతన్ని భయపెట్టి భయాందోళనకి గురి చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే తీసుకొచ్చారంటున్నారు ఏం సార్ అసలుకి, అదేంది సార్ అని చెప్పేసి అడిగానండి. నేను అడిగితే ఏమో నమ్మా నువ్వే నీ ఫోన్పే చేసావంట వచ్చేసారు నేను కిడితే అని అన్నారండి. 10 days అవుతుందండి. అడ్రస్ అసలు లేదు సార్. నాకు అసలు ఏమైపోయారో ఏమైందో వాళ్ళు ఏం చేశారో కూడా తెలియట్లేదు సార్. అసలు నేను ఎవరిని కలవలేదు సార్ ఇంతవరకు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం సార్. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. గురజాల డిఎస్పీ గారు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్. అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఎవరు కూడా. శివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని త్రికోటేశ్వర స్వామి భక్త సమాజం ఆర్గనైజర్ ఈదర సాంబశివరావు తెలిపారు. కొండపై తాటాకుల పందిళ్లతో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పనుల్ని శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. కొండ దిగువ భాగంలో పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. నాకు ఆవేశం లేదు.
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధానంలో ఇక్కడ చేయవలసిన పనులన్నీ దేవస్థానం ఈవో గారు తదితర సిబ్బంది మన భక్తులు అందరి సహకారంతో శరవేగంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ చేయాల్సిన క్యూ లైన్ కాంప్లెక్స్ కానీ ఇవి కానీ అక్కడ రోడ్డు మరమ్మతులు కానీ శానిటేషన్ కానీ కొండ కింద పార్కులు మన స్థానిక గౌరవనీయులు డాక్టర్ శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8, 9, 10 గంటల వరకు శానిటేషన్పై అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చాలా శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రజల సొమ్ముకి సున్నం పెడుతున్నారు బడా వ్యాపారులు. సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావు భారీ మొత్తంలో సొమ్ము ఎగవేసిన ఘటనతో ప్రజల కన్నీటి తడి ఆరకముందే మరొక దెబ్బ తగిలింది. పుల్లారావుతో కలిసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న మరొక భాగస్వామి అదృశ్యం కావటం మరింతగా ఆందోళన చెలరేగింది. రియల్టర్ అతని సోదరుడు 6 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు బాధితులు చర్చించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా నర్సరావుపేటలో ఇరువురు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే పుల్లారావు కోర్టులో లొంగిపోవటం, అతని వ్యాపార భాగస్వాములు కనిపించకుండా పోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుల్లారావు కేసులో విచారణకు హాజరు కావాలని నర్సరావుపేట రియల్టర్ కి గుంటూరు పట్టాభిపురం పోలీసులు కబురు పెట్టారు. పుల్లారావుతో పాటు అతని భాగస్వాములపై కూడా చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఆ రియల్టర్ నర్సరావుపేటలో సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. 15 రోజుల వ్యవధిలోనే సుమారు 350 కోట్ల రూపాయలు మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తన భాగస్వామి తరహాలోని రియల్టర్ అజ్ఞాతంలోకి జారుకున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నర్సరావుపేట మండలం కేసానుపల్లిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఎన్సీసీ సబ్ యూనిట్ ని ఆ విభాగం ఉన్నతాధికారులు మంజూరు చేశారని చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా 23వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ఫర్మార్, సుబేదార్ ముఖేష్ కుమార్ జాట్ ఎన్సీసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫర్మార్ మాట్లాడారు. ఐక్యత, క్రమశిక్షణని విద్యార్థులు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుని కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా భారతమాత ముద్దు బిడ్డలకు ఎదగాలని ఆకాంక్షించారు. స్కూల్లో సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో జీఎం రామరాజు, ప్రిన్సిపల్ అల్పన్న ఓనియల్, ఎన్సీసీ కేర్ టేకర్ భూపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Boys and girls, come down. Congratulations. Thank you so much. Applause from everybody. It's a memorable day for international. Hello, sir. Yes, come here. When we say NCC teaches you discipline, how does it teach you discipline? It does not mean how you conduct yourself in the class or in your school. నర్సరావుపేట పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాలలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ కంపెనీ ప్రాంగణం ఎంపికలు నిర్వహించారు. నర్సరావుపేట, చిలుకలూరుపేట, తెనాలి, గుంటూరుకు చెందిన బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్ కెమిస్ట్రీ, ఐటీఐ ఫిటర్ కోర్సు పూర్తి చేసిన 70 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ హెచ్ఆర్ సమీర్ విద్యార్థులకి మౌఖిక పరీక్షలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 22 మంది విద్యార్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి ఏడాదికి 2,70,000 రూపాయల వార్షిక వేతనం లభిస్తుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్చంద్, డైరెక్టర్ పాలడుగు శ్రీనివాస ప్రసాద్, కళాశాల ప్లేస్మెంట్ అధికారి హరికృష్ణ, సిబ్బంది రమేష్, రేవతి పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ హెట్రో కంపెనీ తరపు నుండి హెట్రో డ్రగ్స్ నుండి కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో దాదాపుగా వేరు పట్టణాల నుంచి తెనాలి, గుంటూరు అండ్ నర్సరావుపేట, చిలకలూరుపేట పరిసర పట్టణాల నుంచి చాలామంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో సుమారుగా ఒక 25 మంది దాకా షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ డ్రైవ్లో రకరకాల కోర్సు వాళ్ళు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ అదర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత వీళ్ళకి జాయినింగ్స్ అన్నీ ఉంటాయి.
నాకు ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ గారికి, అట్లానే హరికృష్ణ గారికి, అట్లానే మా రమేష్ గారికి, కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై టీడీపీ నేతల సమీక్ష. భువనచంద్ర టౌన్ హాల్లో కోలాహలంగా ప్రారంభమైన రంగస్థలి జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు. వడ్డీ చెల్లించలేదని తన భర్త పూర్ణచంద్రరావుని కిడ్నాప్ చేశారని మాధవి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.